శ్రీ సరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమో నమః. శాంతరూపే సస్తరే సర్వయోగే నమో నమః. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. జ్ఞానం, విజ్ఞానం, సద్బుద్ధి, విజయం నిత్యం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, విద్యలో ఉత్తమ ఫలితాలు, జీవితంలో ఉన్నత లక్ష్యాలు, సర్వసమృద్ధి కలగాలని కోరుకుంటూ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈసారి వసంత పంచమి 23 జనవరి 2026 శుక్రవారం నాడు వచ్చింది. దేవి సరస్వతికి అంకితమైన పవిత్ర దినం. జ్ఞానం, విద్య, కళలు, సంగీతం మరియు సృజనాత్మకతకు భక్తి వ్యక్తం చేసే రోజు. ఈ రోజు విద్య, సృజనాత్మకత మరియు జ్ఞానానికి పవిత్రమైన ప్రారంభం. చిన్నపిల్లలు అక్షరాభ్యాసం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. వృత్తి జీవితంలో విద్యను పట్ల కట్టుబడి ఉండటం విజయం తేవడానికి కీలకం. కుటుంబంలో మరియు సమాజంలో పఠనం, సంగీతం, కళల ద్వారా జ్ఞాన వృద్ధి జరుగుతుంది. కొన్ని శ్లోకాలు, సందేశాలు అయితే చెప్పుకుందాం. విద్యా దేవత సరస్వతి నమస్తుభ్యం అంటే జ్ఞానం, విజ్ఞానం, సృజనాత్మక శక్తిని పొందేందుకు ప్రతి విద్యార్థి రోజు పఠించాలి. శ్రద్ధావంతో విద్యాం ఆరాధ్యాం. విద్యను భక్తితో, శ్రద్ధతో నేర్చుకోవాలి. విద్యే మహాశక్తి, విజయం దారి చూపిస్తుంది. విద్య పట్ల కట్టుబడి ఉండటం వ్యక్తిగత, వృత్తి, సాంఘిక విజయానికి మార్గం. సంప్రదాయ సూచనలు: పసుపు గుణాల రంగులో వస్త్రాలు ధరించండి. పూలు, పాయసం, కేసరి, లడ్డు అర్పణ చేయండి. పుస్తకాలు, వాద్యాలు, పెన్నులు పూజలో ఉంచి ఆశీర్వాదం పొందండి. ఈ రోజు మీ విద్యా, సృజనాత్మకత మరియు జ్ఞానయాత్రకు పవిత్ర ప్రారంభం అవ్వాలి. ఈ రోజు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత శుభదినం. ఇంకా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది. దర్శనం, పూజలు, వ్రతాలకు మహాశుభకరం. ఇంకా శుభదినం, శుభకార్యాలకు అనుకూలమైన రోజు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.